అది అక్టోబర్ 20, 2011. లిబియా దేశంలోని సిట్టే అనే ఒక ప్రాంతంలో ఒక అండర్ గ్రౌండ్ కెనాల్ అనేది ఉంది. ఇది డ్రైనేజ్ కోసం వాడేది. దీనిలో ఒక ముసలి వృద్ధుడు ఆయన చేతిలో ఒక బంగారు తుపాకీ పట్టుకొని ఎంతో భీతితో భయంతో ఉన్నాడు. మరియు ఇతను ఏమీ చిన్న వ్యక్తి కాదు. ఇతను ఏకంగా లిబియాని పాలించిన వ్యక్తి. ఈయన పేరే మొహమ్మద్ గడాఫీ. ఇతన్ని కర్నల్ మొహమ్మద్ గడాఫీగా పిలుస్తారు. ఇతను లిబియా దేశానికి అధ్యక్షుడు. మరియు ఇతను ఐక్యరాజ్య సమితి అప్పుడు ఏకంగా అమెరికా మీదే డైరెక్ట్గా నిందలనే వేసేవాడు. మరియు దీనికి తోడుగా అమెరికన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ అయిన రొనాల్డ్ రేగన్ ఇతన్ని ఒక పిచ్చోళ్లాగా చూసేవాడు. గడాఫీ తన దేశంలో ప్రతి ఒక్కడికి ఆయిల్ అనేది చాలా తక్కువ రేటుకి ఇచ్చేవాడు. మరియు అందరికీ ఒక ఇల్లు అనేది కట్టించాడు. లిబియాలో ఉండే దేశ ప్రజలందరూ గడాఫీని ఒక లీడర్గా గుర్తించారు. మరియు అరబ్ కంట్రీస్ మరియు యూరోపియన్ కంట్రీస్ మటుకు గడాఫీ మీద చాలా యాంటీగా ఉండేది. మరియు గడాఫీ ఎప్పుడు చూసినా కూడా తన సింపుల్ లివింగ్తో ఉండేవాడు. మరియు గడాఫీ ఎప్పుడు ఒక గుడిసెలో ఉండేవాడు. మరియు గడాఫీ ఎప్పుడు చూసినా సరే కూడా బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అనేది వేసుకునేవాడు కాదు. అందరితో పాటే క్యాజువల్గా నడిచేవాడు. ఒక లీడర్ అంటే అందరితో పాటు ఉండాలి, అందరికంటే ముందు ఉండాలి అనుకునే వ్యక్తి. మరియు అతని సెక్యూరిటీ కూడా మొత్తం మహిళలే ఉండేవాళ్ళు. మరియు అతను ఏమనుకుంటారంటే మహిళలకి ఈక్వల్ రైట్స్ అనే ఉండాలి. మరియు దీంతో పాటుగా మహిళలు మెన్ కంటే చాలా పవర్ఫుల్ అని అతను నమ్ముతాడు. మరియు ఇప్పుడే ఇక్కడ గడాఫీకి ఒక విషయం అనేది తెలుస్తుంది. ఏ ప్రజలైతే గడాఫీని పొగిడారో అదే ప్రజలు గడాఫీని చంపేస్తారు. మరియు అరబ్ దేశంలో ఉండే ఒక జర్నలిస్ట్ మొహమ్మద్ గడాఫీ గురించి ఇలా అంటాడు. మొహమ్మద్ గడాఫీ మిడిల్ ఈస్ట్లోని ఒక పికాసు. మరియు ఇతను ఒక పొలిటికల్ లీడర్ అని చెప్పి అంటారు. మొహమ్మద్ గడాఫీ తన దేశంలో ఉండే ప్రతి ఒక్క సిటిజన్స్కి మంచి చేశాడు. మరియు అలాంటప్పుడు ఎందుకు మొహమ్మద్ గడాఫీ మీద తిరుగుబాటు అనేది తన దేశంలో తన మీదకి వచ్చింది? మరియు అతను ఏ తప్పు అనేది చేశాడు? మరియు ఎందుకని అన్ని దేశాలు గడాఫీని తప్పు పట్టాయి? మరియు దీంతో పాటుగా ఈరోజు వీడియోలో గడాఫీ గురించి మనం తెలుసుకుందాం. గడాఫీ బేడియోన్ గుంపుకి చెందినవాడు. ఇతను తండ్రి ఒక పూరి టెంట్లో ఉండేవాడు. మరియు గడాఫీ కూడా పేదరికంలోనే పుట్టాడు. మరియు గడాఫీ వాళ్ళ తండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు గొర్రెల్ని కాస్తా ఉండేవాళ్ళు. దీంతో మొహమ్మద్ గడాఫీ కూడా గొర్రెల్ని కాస్తా ఉండేవాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు మటుకు గడాఫీని ఎక్కడన్నా సరే కూడా చదివించాలనుకుంటారు. మరియు స్కూల్స్ అనేవి ఆ దేశంలో ఉండేవి కాదు. కాబట్టి అతను ఖురాన్ చదివించడానికి మద్రాసాకి పంపించారు. దీంతో అతను మద్రాసాలోకి వెళ్ళి ఖురాన్ చదువుకున్నాడు. పై చదువుల కోసం సహాబా అనే నగరానికి అతను వెళ్ళాడు. మరియు అక్కడే అతను నాయకత్వ ప్రదర్శనలు అనేవి అక్కడ చేసేవాడు. దీంతో అందరూ అతన్ని ఒక లీడర్గా చూసేవాళ్ళు. గడాఫీ మీద ఎక్కువగా ప్రభావం చూపించిన వ్యక్తి పేరు ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడైన గమాల్ అబ్దుల్ నజర్. ఇతను ఎక్కువగా ఇజ్రాయెల్ మరియు యూరోపియన్ యూనియన్కి వ్యతిరేకంగా ఉండేవాడు. మరియు ఇతని ఇన్ఫ్లుయెన్స్ అనేది గడాఫీ మీద ఎక్కువగా పడింది. గడాఫీ దాని తర్వాత లిబియా దేశానికి చెందిన మిలిటరీలో జాయిన్ అవుతాడు. మరియు కొన్ని రోజులు దాని తర్వాత అతను బ్రిటన్కి కూడా వర్క్ చేయటం మొదలు పెడతాడు. ఇలాగా రాజకీయంగా మరియు ఇతను చాలా విధంగా సైనిక శిక్షణలు అనేవి ఇతను తీసుకుంటాడు. మరియు గడాఫీ దేశంలో ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ అనే ఉండే. మరియు ఈ ఆయిల్ రిజర్వ్స్ అన్ని యూరోపియన్ దేశాలు దొంగలిచ్చేవాళ్ళు. మరియు గడాఫీ దేశం అనేది చాలా దయనీయంగా మారింది. లిబియాలో ఉండే ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. మరియు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. ఈజిప్ట్ దేశం యొక్క అధ్యక్షుడు అయిన గమాల్ అబ్దుల్ నజర్ ఒక పిలుపు అనేది ఇస్తాడు. యూరోపియన్ యూనియన్ కి వ్యతిరేకంగా మనందరం పనిచేయాలి అని చెప్పేసి అరబ్ దేశాలకి పిలుపునిస్తాడు. మరియు గడాఫీ ఈ పిలుపుననేది మిలిటరీలో ఉన్నప్పుడు అందుకుంటాడు. మరియు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పనిచేయడానికి గడాఫీ ముందుకొచ్చాడు. లిబియా దేశాన్ని కింగ్ ఇథ్రిస్ అనే ఒక వ్యక్తి పాలిస్తాడు. అప్పటికే లిబియా రాజరిక పాలనలోనే కొనసాగుతుంది. మరియు అతని తర్వాత అతని మేనల్లుడు రూలింగ్లోకి రావాలనుకుంటాడు. మరియు గడాఫీ ఏమనుకుంటాడంటే ఇలా అయితే కష్టం, ఎలా అన్నా సరే కూడా లిబియా ఒక రిపబ్లిక్ కంట్రీగా మారాలి అని చెప్పి మిలిటరీలో ఒక సీక్రెట్ గ్రూప్ ఫామ్ అవుతుంది. దాని పేరు ఫ్రీ యూనియనిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫీసర్స్. ఇది ఆ గ్రూప్ యొక్క పేరు. కొంతకాలం తర్వాత గడాఫీ ఈ బృందానికి నాయకుడవుతాడు. మరియు లిబియా దేశానికి చెందిన కింగ్ ఇథ్రిస్ ఒకరోజు వేరే దేశానికి ప్రయాణిస్తాడు. మరియు అప్పుడే లిబియా దేశాన్ని మొహమ్మద్ గడాఫీ తన చేతుల్లోకి తీసుకుంటాడు. లిబియా దేశం యొక్క క్యాపిటల్ని ఆక్రమిస్తాడు. మరియు ఎలాంటి మనుషుల్ని చంపకుండా అతను అన్ని ప్లేస్ని ఆక్రమిస్తాడు. మరియు మరుసటి రోజు రేడియోలో
గడాఫీ ఇలా మాట్లాడతాడు. లిబియా దేశంలో ఇక రాజరిక పాలన అనేది అంతమైపోయింది. ఇప్పటి నుంచి లిబియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి మొహమ్మద్ గడాఫీ రేడియోలో ప్రకటిస్తాడు. లిబియా దేశానికి గడాఫీ కొత్త అధ్యక్షుడు అవుతాడు మరియు కింగ్ ఇత్రీస్ ని ఆ దేశంలోకి రానియకుండా అతను అడ్డుకుంటాడు. మరియు పెట్రోల్ ద్వారంగా వచ్చే డబ్బు గవర్నమెంట్ ద్వారంగా ప్రజలకి ఉపయోగపడాలి అని చెప్పేసి మొహమ్మద్ గడాఫీ ఒక నిర్ణయం అనేది తీసుకుంటాడు. మరియు ఈ నిర్ణయం కారణంగా తన దేశంలో ఆయిల్ సంపద మొత్తం ఆ దేశ గవర్నమెంట్కి రావాలని చెప్తాడు. మరియు అప్పటి నుంచి ఆ దేశంలో ఆయిల్ అనేది చాలా చౌకగా మరియు ప్రతి ఒక్క లిబియన్ సిటిజన్ కి ఒక ఇల్లు అనేది గడాఫీ ఇవ్వాలనుకుంటాడు. మరియు ఇక్కడే గడాఫీకి ప్రజల నుంచి మద్దతు అనేది చాలా ఎక్కువగా వచ్చింది. మొహమ్మద్ గడాఫీ ఎప్పుడు ఈజిప్ట్ మరియు అరబ్ దేశాలు అనేవి ఐక్యమత్యంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాడు. మరియు యూరోపియన్ దేశాలని ఎప్పుడు దూరం పెడతా ఉంటారు. ఎందుకంటే యూరోపియన్ దేశం ఎప్పుడైనా సరే కూడా ఆయిల్ కోసం అనేది వాళ్ళ కోసం వస్తుంది. ఈజిప్ట్ మరియు ఇజ్రాయెల్ దేశం మధ్యలో కొన్ని యుద్ధాలు అనేవి జరిగినాయి. దీని తర్వాత ఆయిల్ ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరగటం మొదలైనవి. మరియు గడాఫీ 1950లో ఒక ఆయిల్ నిబంధన అనేది తీసుకొచ్చాడు. మరియు ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. మరి దీని కారణంగా ఆయిల్లో కొన్ని కొత్త చేంజెస్ అనేవి అతను తీసుకురావాలి అనుకున్నాడు. దీంతో వేరే దేశాలు మొత్తం ఆయిల్ ఇండస్ట్రీని గడాఫీ ఎక్కడ మారుస్తాడు అని చెప్పేసి చాలా జాగ్రత్త పడతాం అనేది మొదలు పెట్టారు. లిబియా దేశంలో ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. మరియు లిబియా దేశం గవర్నమెంట్ కి ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ నుంచి డబ్బు అనేది విపరీతంగా వస్తుంది. మరియు లిబియా దేశం అనేది 1970లో ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్గా మారినాయి. మరియు అరబ్ దేశాలు మొత్తం ఎక్కువగా ఆయిల్ డిమాండ్ అనేది పట్టుకుంది, ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు దీంతో పాటుగా లిబియా దేశంలో సిటిజన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మరియు కేవలం 30 లక్షల మంది సిటిజన్స్ ఉంటారు. మరియు వాళ్ళకి ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా దేశాలకి ఆయిల్ అనేది ఎక్కువగా అమ్మి లిబియా దేశాన్ని గవర్నమెంట్కి ఎక్కువగా డబ్బొచ్చేలాగా మొహమ్మద్ గడాఫీ చేశాడు. క్రూడ్ ఆయిల్ అమ్మగా కొన్ని వేల కోట్లనేవి గడాఫీకి వాళ్ళ దేశానికి సంపదగా వచ్చినాయి. మరియు దీంతో గడాఫీ ఏం చేశాడంటే తన దేశంలో పేదరికం అనేది పోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అనేది ఇచ్చాడు. మరియు రైతులకి ఫ్రీగా అప్పులనే ఇచ్చాడు. మరియు వాటి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా అగ్రికల్చర్ అనేది చేయమన్నాడు. మరియు దీంతో పాటుగా పెట్రోల్ అనేది ఫ్రీగా ఇచ్చాడు. మరియు ఆఫ్రికా కాంటినెంట్లో ధనవంతమైన దేశం ఏమన్నా ఉందంటే అది లిబియా. మరియు వాళ్ళకి ఎక్కువగా ఆయిల్ అనేది అక్కడ ఉండటం వల్ల ఆ దేశం ఎక్కువగా ధనాన్ని అనేది సంపాదించింది. మరియు చుట్టుపక్కల దేశాలు మొత్తం పేదరికంతో ఉన్నాయి. లిబియా దేశం అనేది చాలా అభివృద్ధి చేయటం మొదలుపెట్టాడు. మరియు ప్రజలందరికీ ఈక్వల్ రైట్స్ అనే ఇచ్చాడు. లిబియా దేశంలో కొత్తగా ఎవరన్నా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 5,000 లిబియన్ డాలర్లు అనేవి గిఫ్ట్గా ఇచ్చేవాడు. మరియు వారి దేశంలో ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇలాంటి ఎన్నో ప్రొవైడ్ చేశాడు. అయితే లిబియాని ఇంత బాగా డెవలప్ చేసిన మొహమ్మద్ గడాఫీని ఎందుకు చంపాలనుకున్నారు? మరియు మొహమ్మద్ గడాఫీ తన చుట్టుపక్కల దేశాల్లో గోల్డ్ అనేది ఎక్కువగా సంపదగా ఉండేది. సౌత్ ఆఫ్రికా దేశంలో గోల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అయితే పేదరికం కూడా ఆ దేశంలో ఎక్కువగా ఉండేది. దీన్ని అరికడటానికి డాలర్ అనేది తీసేసి సౌత్ ఆఫ్రికా కరెన్సీ అనేది ఇంటర్నేషనల్ చేయాలనుకున్నాడు. దీని కారణంగా డాలర్ అనేది పతనం అవుతుంది. ఇదే మొహమ్మద్ గడాఫీ ఒక కొంప ముంచింది. మరియు మొహమ్మద్ గడాఫీ ఒక బుక్ అనేది రాశాడు. ద గ్రీన్ బుక్ అనేది దాని టైటిల్ గా పెట్టాడు. దీనిలో డెమోక్రసీ రూల్స్ ఎలా ఉండాలి మరియు దేశంలో ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ ఎలా ఇవ్వాలి అనేది ఈ బుక్ అనేది ఉంది. ఈ బుక్ స్ట్రక్చర్ అనేది ఒక పిరమిడ్ షేప్ లో ఉంటుంది. మరియు ఈ బుక్ కి సంబంధించి ఒక కమిటీ కూడా ఉంటుంది. మరియు ఈ పిరమిడ్ లో టాప్ ప్లేస్ లో వచ్చేసి మొహమ్మద్ గడాఫీ ఉంటాడు. మరియు అతని కింద తన కుటుంబం అనేది ఉంటుంది. మరియు అతని కుటుంబస్తులు ఎంతగానో అధికారం కోసం పోరాడేవాళ్ళు. మరియు వీరి కోసం ఒక ప్రైవేట్ ఆర్మీ కూడా ఉంది. వీళ్ళ పేరే జహమీర్ అయా. మరియు ఇది అరబిక్ ఒక పదం. దీని అర్థం ఏంటంటే స్వేచ్ఛ. మరియు ప్రజలు నిర్ణయం అనేది తీసుకుంటారు అని దీనికి అర్థం. కానీ జరిగేది మొత్తం రివర్స్లో ఉంటుంది. మరియు గడాఫీ ఎప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండేవాడు. మరియు యూరోపియన్ యూనియన్ అంటే గడాఫీకి అసలు ఇష్టం లేదు. మరియు దీంతో పాటుగా గడాఫీ చాలా మందికి ఫండింగ్ అనేది ఇచ్చాడు. అందుట్లో PLO లీడర్స్కి చాలా మందికి ఇచ్చాడు. మరియు దీంతో పాటుగా యాసిన్ అరఫత్ కూడా డబ్బు అనేది ఇతను స్పాన్సర్ చేసేవాడు. మరియు చాలా దేశాలు అయిన నెల్సన్ మండేలాకు కూడా ఇతను డబ్బు అనేది ఇచ్చాడు. ఇలాగా అమెరికన్ గవర్నమెంట్కి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళందరికీ
గడాఫీ డబ్బు అనేది ఇచ్చి వాళ్ళందరికీ ఆయుధాలు కూడా ఇచ్చి పేలుడు పదార్థాలు సప్లై చేసేవాడు. ఇలాగా మొహమ్మద్ గడాఫీ నెమ్మదిగా అమెరికాని ఎలా అన్నా సరే కూడా డాలర్ని తీసేసి అతను వేరే కరెన్సీ అనేది తీసుకురావాలనుకుంటాడు. కానీ దీనికోసం అమెరికన్ గవర్నమెంట్ ఎప్పుడు గడాఫీ మీద నిందలనేవి వేస్తూ ఉండేది. అయితే ఒక టైం చూసి గడాఫీని ఎలా అన్నా సరే కూడా అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి ఒకరోజు జర్మనీలో ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరుగుతుంది, ఒక కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు. మరియు ఇది 1986 అప్పుడు గడాఫీయే చేశాడు అని చెప్పేసి గడాఫీ మీద ఎల్ డొరాడో అని చెప్పేసి వార్ అనేది మొదలు పెడతారు. దీంతో లిబియా దేశంలో బాంబ్ బ్లాస్టులు మొదలవుతాయి. దీని మధ్యలో గడాఫీ యొక్క చిన్న కూతురు చనిపోతుంది మరియు గడాఫీ బతికిపోతాడు. అయితే గడాఫీ ఏమని స్టేట్మెంట్ ఇస్తాడంటే, నాకు చావు అంటే భయం లేదు, అవసరమైతే లిబియా ప్రజల కోసం నేను చచ్చిపోవటానికి కూడా సిద్ధం అని చెప్పేసి గడాఫీ నెక్స్ట్ డేనే ఒక పెద్ద మెసేజ్ అనేది పంపిస్తాడు. దీంతో గడాఫీ డైరెక్ట్గానే వార్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటాడు. దీంతో అమెరికాకి వ్యతిరేకంగా ఉండే చాలా మంది ఆర్గనైజేషన్లు మరియు గవర్నమెంట్స్ అందరూ గడాఫీకి మద్దతు అనేది తెలియజేస్తారు. ముఖ్యంగా గడాఫీకి టర్నింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఒక ఫ్లైట్లో ఎక్కువ మంది ప్యాసింజర్స్ స్కాట్లాండ్కి వెళ్లేదారిలో ఒక ఆత్మాహుతి దాడి అనేది జరుగుతుంది. ఇది మొహమ్మద్ గడాఫీయే చేశాడు అని చెప్పి నిందలు వేస్తారు. మరియు గడాఫీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులు దీనిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి అమెరికా తీర్పు ఇస్తుంది. మరియు దీంతో పాటుగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళని అప్పగించాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ చెప్తుంది గడాఫీకి. అయితే గడాఫీ మటుకు వాళ్ళ మాట విండు. మరియు 1999లో మొహమ్మద్ గడాఫీ ఆ ఇద్దరు వ్యక్తుల్ని అప్పగిస్తారు. మరియు అందులో కొంతమంది విక్టిమ్స్ ఉంటారు మరియు ఇంకొంతమంది నిజంగానే దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. దీంతో మొహమ్మద్ గడాఫీ పతనం అనేది మొదలవుతుంది. మరియు మొహమ్మద్ గడాఫీ యురేనియం అనేది సీక్రెట్గా ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. మరియు వాళ్ళ దేశంలో ఎలానా సరే కూడా న్యూక్లియర్ వెపన్ అనేది మొహమ్మద్ గడాఫీ తయారు చేయాలి అనుకుంటాడు. దీంతో కొంతకాలం పాటుగా మొహమ్మద్ గడాఫీ అందరికీ ఇష్టం లేకుండా ఎలా పడితే అలాగా పబ్లిక్ మీటింగ్స్లో సిగరెట్లు తాగేవాడు. మరియు పబ్లిక్ మీటింగ్స్లో వేరే వ్యక్తుల మీదకి సిగరెట్ అనేది ఊదేవాడు. దీంతో అందరూ మొహమ్మద్ గడాఫీకి కోపం చాలా ఎక్కువగా ఉంది మరియు మొహమ్మద్ గడాఫీకి ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మరియు దీంతో పాటుగా మొహమ్మద్ గడాఫీ తన దేశ ప్రజల మీద కూడా వ్యతిరేకత చూపించడం మొదలుపెట్టాడు. ఇలాగా మొహమ్మద్ గడాఫీ ఇలా చూపించేటప్పుడు 2003లో అమెరికా ఎలా అయితే సద్దాం హుసేన్ని చంపేసిందో మొహమ్మద్ గడాఫీని కూడా ఏదో ఒక రోజు చంపేస్తుంది అన్న విషయం మొహమ్మద్ గడాఫీకి అర్థమైంది. దీంతో గడాఫీ వెనక్కి తగ్గాడు మరియు అమెరికా దేశంతో చేతులు కలిపాడు మరియు యూరోపియన్ యూనియన్తో సరిగ్గా ట్రేడ్ చేయడం మొదలుపెట్టాడు. మరియు దీని కారణంగా యుఎస్ గవర్నమెంట్ వెమ్మటనే వెనక్కి తగ్గింది మరియు మొహమ్మద్ గడాఫీ ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టాడు. మరియు దీని కారణంగా సముద్రం నుంచి నీళ్ళు అనేది సేకరించి ఎక్కడైతే నీళ్ళు లేవో అక్కడ వాళ్ళందరికీ తాగునీరు అందించాలి అని చెప్పేసి ఈ డెసిషన్ అనేది తీసుకున్నాడు. మరియు ఇలాగా నెమ్మదిగా లిబియా దేశాన్ని మెల్లగా స్టెప్ ఎక్కిస్తా లిబియా దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక స్టేజ్కి తీసుకురావాలనుకున్నాడు. మరియు లిబియా దేశంలో అందరూ చదువుకొని మరియు ఫ్రీ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి దొరకాలి అని చెప్పేసి మొదలు పెడతాడు. మరియు ఇక్కడే ప్రజలు తిరుగుబాటు అనేది మొదలు పెడతారు. లిబియా దేశంలో గ్రీన్ బుక్ ని అందరూ వ్యతిరేకించడం మొదలు పెట్టారు. గ్రీన్ బుక్ అనే పేరు చెప్పి ఇన్ని రోజులు మా అందరినీ బానిసలుగా చూశారు అని చెప్పేసి లిబియా దేశంలో అంతర్యుద్ధం అనేది మొదలైంది. ఒకరోజు యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడటానికి మొహమ్మద్ గడాఫీని వేదిక మీదకి రమ్మంటారు. మరియు మొహమ్మద్ గడాఫీకి కేవలం 10 నిమిషాల్లో టైం అనేది ఇస్తారు. కానీ మొహమ్మద్ గడాఫీ మటుకు ఎవరిని పట్టించుకోకుండా గంట సేపాటుగా అతను ప్రసంగం అనేది కంటిన్యూ చేస్తాడు. దీంతో యునైటెడ్ నేషన్స్ కూడా మొహమ్మద్ గడాఫీ మీద కోపం వస్తుంది. మెల్లగా మొహమ్మద్ గడాఫీ మీదకి అంతర్గత యుద్ధం అనేది మొదలైంది మరియు తన దేశ ప్రజలే తిరుగుబాటు అనేది మొదలు పెట్టారు. దీంతో మొహమ్మద్ గడాఫీ యొక్క గవర్నమెంట్ ఎలానా సరే కూడా ఈ తిరుగుబాటుని ఆపాలనుకుంటారు మరియు వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అనేవి చేస్తారు. మరియు దీంతో పాటుగా ప్రజల్ని కొంతమందిని సైలెంట్గా చంపేస్తారు కూడా. ఇలాగా తిరుగుబాటు ద్వారుల్ని ఎలానా సరే కూడా మొహమ్మద్ గడాఫీ అనగదొక్కాలనుకుంటారు. మరియు ఇక్కడే మొహమ్మద్ గడాఫీ మీదకి ప్రజలు విపరీతంగా గొడవకి దిగుతారు. అయితే మొహమ్మద్ గడాఫీ మెల్లగా తన రాజ్యాన్ని కోల్పోతూ ఉంటాడు. మరియు మొహమ్మద్ గడాఫీ ఎలానా సరే కూడా తన రాజ్యాన్ని దక్కించుకోవడానికి తిరుగుబాటు ద్వారుల్ని జైల్లో పెట్టడం, లేకపోతే వాళ్ళందరినీ భయపెట్టడం, లేకపోతే వాళ్ళని చంపేయటం అనేది మొదలు పెట్టాడు. దీంతో మొహమ్మద్ గడాఫీ నెమ్మదిగా తన దేశంలో పట్టు అనేది కోల్పోతా వచ్చాడు. దీంతో యునైటెడ్ నేషన్స్ కూడా ముందుకొచ్చి ఎలానా సరే కూడా ఈ గొడవలనే ఆపాలనుకున్నారు. దీంతో అమెరికా మరియు యుఎన్ కలిసి మొహమ్మద్ గడాఫీని చంపేయాలనుకుంటారు. దీంతో మొహమ్మద్ గడాఫీ ఎలానా సరే కూడా తను ఒక వేరే ప్లేస్కి పారిపోతాడు. దీంతో అమెరికన్ దేశం గవర్నమెంట్ యునైటెడ్ నేషన్స్ అందరు కలిసి లిబియా దేశం మీదకి యుద్ధం అనేది మొదలు పెడతారు. మరియు ఒక పక్క లిబియన్ ఆర్మీ, ఇంకొక పక్క యునైటెడ్ నేషన్స్ మరియు అమెరికా, బ్రిటన్ వీళ్ళందరూ కలిసి యుద్ధం అనేది మొదలు పెడతారు. దీంతో నెమ్మదిగా
మొహమ్మద్ గడాఫీ తన యుద్ధం అనేది కోల్పోవటం అనేది మొదలవుతుంది మరియు మొహమ్మద్ గడాఫీ ఎక్కడన్నా సరే కూడా పారిపోదాం అని చెప్పి చూస్తారు. దీంతో అతను ఒక ప్లేస్కి పారిపోతాడు తన ముఖ్యమైన అనుచరులతో సహా. మరియు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ మీద దాడి చేసి గడాఫీని పట్టుకుంటుంది. అయితే గడాఫీ నెమ్మదిగా తప్పించుకొని అతను ఒక ప్లేస్లో దాక్కుంటాడు మరియు ఆ ప్లేస్కి ఎలానా సరే కూడా యుఎన్ గవర్నమెంట్ చేరుకుంటుంది మరియు మొహమ్మద్ గడాఫీ ఒక టనల్లో దాక్కున్నాడు అన్న విషయం తెలుస్తుంది. తను బయటికి తీసేటప్పుడు తన బాడీ మొత్తం బ్లడ్తో నిండిపోయి ఉంటుంది మరియు మొహమ్మద్ గడాఫీని చాలా మంది కొడతారు మరియు ఒక వ్యక్తి సోల్జర్ తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని మొహమ్మద్ గడాఫీని కాల్చి చంపేస్తారు. మరియు దీనికి ఎందుకు అలా చేశాడు అనేది రీజన్ అనేది ఇప్పటికీ బయటికి రాలేదు. మొహమ్మద్ గడాఫీ చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా డాలర్ని తీసేసి కొత్త పేపర్ కరెన్సీ నోట్ అనేది తీసుకొద్దాం అనుకున్నాడు. మరియు దీని కారణంగానే గడాఫీ తన పతనం అనేది తనంతటికి తానే తీసుకోవటం అయితే జరిగింది. ఇక్కడే తన దేశాలు అందరూ కలిసి తిరుగుబాటు అనేది మొదలుపెట్టాడు. ఏ దేశ ప్రజల కోసమైతే అతను కష్టపడి నించున్నాడో అదే దేశ ప్రజలు అతన్ని చంపేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మొహమ్మద్ గడాఫీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.